5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల వరకు. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగలు కింద ప్రభు మాట మీ ముందుంచాలని ఆశతో ఈ స్థలము చేరి ఉన్నా. ఆశగల ప్రాణ ప్రభు తృప్తిపరిచేవాడు. ఆమె చెప్పండి. గత వారాలుగా ప్రభు ఆయన ఏమై ఉన్నాడు, తన యొక్క మహిమేంటో, మన కొరకు ఏమి చేయగలడు అన్న విషయాలు ఆదికాండ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పగలు ప్రభు మనతో మాట్లాడుతున్న ఓ మంచి మాట, ఆయన మన కోసం దిగివచ్చు దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన నీ కోసం దిగి వచ్చే దేవుడు, ఆయన నా కొరకు దిగి వచ్చే దేవుడు. ఆమె చెప్పండి. ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. చదవబడిన లేఖన భాగంలో హనోకు అనబడుతున్న ఓ భక్తిపరుడు, నీతిమంతుడైన హనోకు మన కన్ను ముందు తారసపడుతుండగా హానుకు బ్రతికిన కాలం 365 సంవత్సరాలు. దేవుని ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుడే సమస్తమని ఎరిగిన తర్వాత, బాప్తిస్మం పొంది రక్షణ పొంది యేసయ్యతో కలిసి నడిచిన తర్వాత ఇక యేసయ్య అతను కొనిపోయేంత వరకు కూడా ఆయనతోనే జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యేసయ్య దేవుడని, యేసయ్య రక్షకుడు ఎరిగిన తర్వాత మరెన్నడూ జారిపోనివాడుగా, ప్రభువుని కలుసుకున్నవాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తేటంగా అర్థమవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంస్కృతులంతా కూడా తొందరగా తెలుసుకోగలరా మీరు జనాంగమా, దేవుని బిడ్డలారా? హనోకు దేవునితో నడుచుచు ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. నా మాట ఆలకించండి. ఈ పగటి కాలం వేళ దేవుడేమో ఆకాశం అందున్నాడు, హనోకేమో భూమి మీద ఉన్నాడు. ఒక మాట, 300 సంవత్సరాలు ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి దినము దాదాపు 300 సంవత్సరాలు ఏకదీటిగా, ఏ బాధపడకుండా, ఏ ఆయాసపడకుండా, ఏ నిష్ఠూరం ఆడకుండా ప్రతిరోజు వచ్చి హానోకును దర్శిస్తున్నాడు. ఆమె చెప్పండి. ఒక మాట, దేవుడితో నడుస్తున్నాడంటే దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, హానుకేమో భూమి మీద ఉన్నారు. మనుషులు పరలోకం వెళ్ళాలంటే మరణిస్తే తప్ప పరలోకం పోలేదు. ఆమె చెప్పండి. ఎత్తబడిన తప్ప పరలోకం పోలేదు. ఇప్పుడు రాయబడిన మాట, హానోకట 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ వస్తున్నాడు. బిగ్గరగా సపోర్ట్ చేస్తే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే దేవుని కలుసుకోవాలని సమయాన్ని దేవునికి అప్పగిస్తారో, ఎవరైతే ఆశతో దేవుని వైపు ఎదురు చూస్తారో, నిన్ను దర్శించే దేవుడు, నీ కోసం దిగి వచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నీవు ఆయన దగ్గరికి వెళ్ళకముందే నీ ఉన్న చోటికి రాగలిగిన వాడు యేసయ్య. నువ్వు ఏ స్థలం అందున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, నీ ఉన్న చోట ప్రభువా అని పిలవగలిగితే పలకరించేవాడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అనుకండి 65 సంవత్సరాలు దేవుని ఎరగలా, తెలుసుకోలా, పాపములో శాపములో బ్రతికిన వాడే, దేవునికి ఆయాసకరంగా జీవించిన వాడే. ఎప్పుడైతే మొదటి వాడైన ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు దేవుని తీర్పు గురించి ప్రకటిస్తున్న దినాల్లో, ఇప్పుడు కాదు, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 చెబుతున్నమాట. ఇందుకే శ్రద్ధగా చదువుకోండి. మొదటి వాడైన ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు దేవుని రాజ్యం గురించి, దేవుని తీర్పు గురించి ప్రకటించబడుతున్న దినాలు. ఆమె చెప్పండి. ఈరోజే కాదండి ప్రసంగాలు, ఈరోజే కాదు వాక్యాలు. ఎప్పటి నుంచి? మొదటి ఆది కాలంలోనే ఆదాము దగ్గర దేవుడు రాజ్యం గురించి వివరిస్తూ వస్తున్నాడు. బాయ్ జాగ్రత్త, దోతలే పడిపోయినాయి, దోతలే చెడిపోయినాయి, గర్వించి అహంకారంతో జీవించి మహిమను కోల్పోమాక, అభిషేకాన్ని కోల్పోమాక, ప్రార్థనలో దూరంగా మాక అని దేవుడు ప్రతి చల్లపూట ఆదాముతో మాట్లాడుతూ ఆదామును హెచ్చరిస్తున్నాడు. ఆదాము మాత్రమే కాదు, 7వ వాడైన హానోకు వరకు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారట, ప్రసంగాలు చేస్తున్నారట. ప్రజల వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బాహటంగా ప్రకటిస్తున్న దినాలు అవి. అంత జ్ఞానం ఎక్కింది.
ఆయన తల్లి ఎక్కేది అంటే ప్రతిరోజు దేవుడిట హానోకును దర్శిస్తున్నాడు. ఆమె చెప్పండి. హానోకు కోసం దిగి వస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇంట్లో తన కుటుంబాన్ని, తన యొక్క భార్య బిడ్డలను, సమస్తాన్ని, ఆ పనులన్నీ చేస్తూనే, బాధ్యతలన్నీ నెరవేరుస్తూనే పనంతా చేస్తూనే దేవుడికి ఎక్కువ సమయాన్ని అప్పగించాడు. ఒక్క మాట చెప్పాలంటే అతను బతికింది 360 సంవత్సరాలు, దేవుడితో నడిచింది 300 సంవత్సరాలు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కుటుంబం కన్నా, లోకం కన్నా, గ్రామం కన్నా, తన పట్టణం కన్నా, లోకంలో దాని అన్నిటికన్నా ఎక్కువగా సమయాన్ని దేవుడికి కేటాయించిన వాడు హానోకు. ఎక్కువ సమయం. తనకు మాత్రం భార్య బిడ్డలు లేదా, తనకు మాత్రం బంధువర్గం లేదా, తనకు మాత్రం సమస్తము అన్నీ ఉన్నా దేవుని మహిమ నాకు ఎక్కువని, దేవుని దర్శనం నాకు కావాలని ప్రతి దినము ఆయన కలుసుకోవడం కోసం, ఆయన చేరడం కోసం ఏదో ఒక చెట్టు దగ్గర మోకలేసి ప్రభుతో ప్రార్థన చేస్తుండగా 300 సంవత్సరాలు హానోకుతో దేవుడు నడుస్తూ ప్రయాణం చేశాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప సందర్భం. ఎవరి కోసమైనా దేవుడు దిగిరావడం అంటే అంత ఆశామాషన. ఎంత భక్తుంటే దేవుడు దిగి రావాలండి, ఎంత ఆశ ఉంటే దేవుడు దిగి రావాలా. కుటుంబం ఏంటి, భార్య బిడ్డలు ఏంది, పిల్లలు ఏంది, సమస్తమును వారి బాధ్యత ధర్మాలు చేస్తూనే ప్రతి సమయాన్ని సద్దుని చేసుకుంటూ దేవుడికి గడపడానికి సమయాన్ని కేటాయిస్తుండగా దేవుడు ప్రతిరోజు దర్శిస్తున్నాడు. నేను ఈ విధంగా ఆలోచన చేస్తుంటా. బాయ్ ఇంట్లో మాట్లాడే కదా, ఇక సాయంత్రం వెళ్ళిపోతా అంటే హానుకు లేదయ్యా, నువ్వు నాతోనే ఉండాలా, నువ్వు లేకపోతే నా జీవితం ఎందుకయ్యా అని బతుకున్నాడేమో. మరణం రుచి చూడకుండానే దేవుడు తను తీసుకుపోయాడు. చదువు దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను రాలేనురా, ఇక్కడ బిజీ ఎక్కువైపోయింది. చాలా మంది నీలాగా ప్రార్థన చేసేవారు, ఆశపడేవారు, కలుసుకోవాలి చాలా మంది ఉన్నారా. నేను రాలేకపోతున్నా, ఇక జాగ్రత్త, భద్రంగా ఉండు అని వెళ్ళిపోతున్న దేవుని కాళ్ళు పట్టుకుని, అయ్యా నువ్వు పోతే నా బ్రతుకు ఇంక శూన్యమయ్యా, నువ్వు వ్యర్థమయ్యా అని ఏడుస్తున్న హానోకుని ఒక్కసారి అమాంతంగా తీసుకొని పరలోకంలో ఉంచారు. దగ్గర యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూ ప్రపంచం మీద మరణము చూడని నరుడు ఎవరు ఉన్నాడు అంటే హానోకు అండి. ఆమె చెప్పండి. ఎంతగా ప్రభుని బతిలాడుంటాడు, ఎంత సమయం దేవుడికి అప్పగించుంటాడు, ఎంత ఆశ కలిగి ప్రభుత్వం పెరుగులాడాడు. తన ఆశ భంగం కాకుండా తన ఆశను నెరవేర్చిన దేవుడు నేను ప్రకటించి చేస్తాను. హల్లెలూయా. ఈ పగటి కాదు నీ ముందు ఒక మాట ఆశపడుతున్నా, నువ్వు ఏ కోరిక చొప్పున ఈ స్థలం అందున్నా, ఏ ఆశ చొప్పున ఈ స్థలం అందున్నా, ఇదిగో నీ సమయాన్ని, నీ కాలాన్ని నా దేవుడికి అప్పగించి ఆయన సముఖంలో ఆయన కోసం ఎదురు చూడగలిగితే నీ కొరకు దిగి రాగలిగే దేవుడు నిన్ను ప్రకటించే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలపరచగలిగిన దేవుడు ఆయన, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హానోకు నీతిమంతుడిగా బ్రతికాడు. తన జీవితం అంతా ఒక విత్తనానికి ఇస్తుంది. ఎంత భక్తి చేస్తుంటే దేవుడితో కొనిపోవాలా, ఎంత భక్తి చేస్తుంటే దేవుడితో ఎంత పెరుగులాడుంటే, ఎంత సమయం దేవుడితో గడిపితే దేవుడు హానోకుని కొనిపోవాలా. ఒక మాట ఆలకించండి. నీవు ఉన్న పోటున, అయ్యా నీ మహిమను నేను చూడాలయ్యా, నీతో మాట్లాడాలయ్యా, నీ మహిమని పొందుకోవాలయ్యా, నా ఆశ ఇదేనయ్యా, ఇక లోకంలో కోరికలు ఏం లేవు, నా పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నా, నా భార్యకు కావాల్సిన సమకూర్చుకుంటున్నా, నా బంధువర్గానికి కావాల్సిన నేను సమకూర్చుకుంటున్నానయ్యా, నాకు ఏ ఆశ లేదు, నేను ఇసలు ఏమి అడగట్లా, నేను కోరుకునేది నీ మహిమ ఒక్కనేనయ్యా అన్న ప్రార్థనలో. బాయ్ ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నా, ఏం కావాలి చెప్పురా, అయ్యా నాకేమొద్దు, నువ్వు నాతో ప్రతిరోజు ఉంటే చాలయ్యా. ఆమె చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నట్లుగా నువ్వు ఏదైనా నీకు ఇస్తాని దేవుడే హానోకుతో మాట్లాడుతున్నా. అయ్యా నాకు ఈ లోకంలో ఏది వద్దయ్యా, నీవు లేని జీవితం నాకు వ్యర్థమయ్యా, నీవు ఉన్న స్థలములో నేను ఉండాలి, అదే నా ఆశ అని ప్రార్థన చేస్తుండగా ఒక్కసారిగా తన హానోకుని దేవుడు పరలోకం తీసుకెళ్ళేది. ఆమె చెప్పండి. అప్పుడు సంగమ దేవుడు పిల్లరా, ఈ పగటి కాలం వేళ నీ ఆశ ఏదైనా, నీ కోరిక ఏదైనా అది తీర్చబడటం కోసం నా ప్రభు సముఖంలో సమయాన్ని కేటాయించగలిగితే, నా దేవుడి సముఖంలో ఎక్కువ సమయం దేవుడితో గడపగలిగితే నీకోసం దిగవచ్చు దేవుడే నేను ప్రకటించేవాడు. హల్లెలూయా. నీ ఆశ భంగం కానివ్వకుండా, నేను నిరుత్సాహపరచకుండా నీ జీవితంలో ఉన్నత శిఖరానికి నడిపించడానికి నా దేవుడు నీకు చాలిన వాడు. హల్లెలూయా. నిన్ను కప్పేయడానికి,
నీ జీవితంలో సమస్తము మార్చేయడానికి, నీ మీద తన మహిమను కుమ్మరింపు చేసి తన స్వారూప్యంగా నువ్వు తయారు చేయడానికి నా దేవుడు సామర్థ్యం గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు, మనలో చిన్న చిన్న తప్పిదాలు ఉండవచ్చు, వాటిని కలగడానికి నా పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీలో జ్ఞానం ఉందని కాదు ఆయన ఎంచుకున్నది, నీలో తెలివి ఉందని కాదు ఆయన ఎంచుకున్నది. ఏ యోగ్యత లేని మన మీద తన కృప కుమ్మరించి నా బలపరుస్తున్న దేవుడు. ఆమె చెప్పండి. ఒకసారి అపోస్తలులు అంటారా, శిష్యులు అంటారా? ఇప్పుడు ఆ శిష్యులండి ఎందుకు పనికిరాని వారు, ఏ యోగ్యత లేని వారు, ఒక పని చేయమంటే మరొక పని చేస్తారు, ప్రజలు చూసి కలవరపడతారు. అయ్యా ఎంతమంది ప్రజలకు ఆహారం ఎలా పెట్టాలి, సృష్టికర్త పక్కన పెట్టుకొని ఎన్నెన్నో కలవరాలు, ఎంతో కలవరం, ఆందోళన పడుతున్నారు. వెళుతూ అబ్బాయి వెళ్ళిపోతున్నారా, మీ హృదయాలు కలవరపడి అనగానే గుండెలో ఒకసారిగా బాంబు వెళ్ళిపోయిందండి. అయ్యా నువ్వే అనుకున్నావు కదా, నువ్వే సమర్థం అనుకున్నావు కదా, నువ్వు వెళితే మా బ్రతికేందయ్యా, నువ్వు వెళితే మా జీవితం ఏందయ్యా అని ఒకసారిగా దేవుని చూస్తుండగా ఒకసారిగా నా ఆరోహణం అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కాక అందరు మేడలో ప్రార్థన చేస్తున్నారు. నా మాటలు అడిగించండి. వారేమంత జ్ఞానవంతులేం కాదు, వారేమంత తెలివైన వారేం కాదు, వారేమంత శక్తివంతులేం కాదు, జ్ఞానవంతులు తెలివైన వారేం కాదు. మేడలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే వారి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ వారిని బలపరిచింది. బిగ్గరగా చదవండి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. వారి మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ఆశ్చర్యకార్యం చేసేలా, వారి మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అద్భుతాలు చేసేలా, వేల మందికి దీవెనకర పాత్రగా పరిశుద్ధాత్ముడు నూతన కార్యం జరిగించాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పగటి కాలవేళ నీ మీదకి దిగి వచ్చే పరిశుద్ధాత్మ నీలో జీవితంలో నూతన కార్యం జరిగిస్తాడు. నీ మీద దిగి వస్తున్న పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యం నీ ద్వారా జరిగిస్తాడు. ఆయన ఆశతో ఆయన తేలి చూడగలిగితే, ఆశతో సమయాన్ని దేవునికి అప్పగించగలిగితే ఆనుకోలే నీ జీవితాన్ని మార్చగల సమర్థుడే నేను ప్రకటించే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ఆలకించండి. ఈ శిష్యులండి జాలరులు, చేప పట్టుకునేవారు, ఎందుకు పనికిరాని యోగ్యత లేదు వారండి. ఒక సందర్భంలో శృంగారం అనే దేవాలయము మరి ఎక్కి పైకి వెళ్తుండగా, పేతురు యోహానులు పైకి ఎక్కుతూ వెళ్తుండగా అక్కడ ఒక గుడ్డివాడు, చిన్నప్పటి నుంచి గుడ్డివాడు, పుట్టుగా కుంటివాడు, నడవలేనివాడు, ఏ యోగ్యత లేనివాడు, బలహీనుడుగా ఉన్నవాడు, వీళ్ళ దగ్గర ఏదైనా దొరికిద్దేమోనని ఆశతో వారి వైపు తేరి చూస్తున్నారట. అయ్యా మీకేం కావాలంటే మాకు వెండి బంగారం మా ఇద్దరు లేదు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాము, నజరేయుడు యేసు నామమున లేచి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మనల్ని సాధారణమైన మనుషులే, వాళ్ళలో ఏమాత్రం యోగ్యత లేదు, జ్ఞానం లేదు. జాలరులు, చేపలు పట్టుకునేవారు, మనకన్నా కొత్త గొప్ప చదువుకున్న జ్ఞానం ఉన్నది, వారికి ఆ జ్ఞానం కూడా లేదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆ నది మీద ప్రయాణం చేయడమే, చేపలు పట్టుకోవడమే, ఆ వస్తువులు, ఆ చేపలు పట్టుకొని, ఆ జంతువులు పట్టుకొని అమ్ముకొని బ్రతికేవారే కానీ ఏ తెలివి లేని వారండి. వారి మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మనిషిని మార్చేదిగా మార్చింది. హల్లెలూయా. బలహీనులను స్వస్థపరిచేదిగా మార్చింది. హల్లెలూయా. చనిపోయిన వారిని లేపేదిగా మార్చింది. ఆశతో ఆయన పని చూడగలిగితే నీ ఆశను తీర్చగలవాడు నేను ప్రకటించే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆశ తీర్చబడాలి అన్నా, నీ కోరిక సఫలపరచబడాలి అన్నా, ఇదిగో ఈ పగలు నీ కోసం దిగి వచ్చే దేవుడు నీతో మాట్లాడు ఒక మంచి మాట. నీ సమయాన్ని నా దేవుడికి అప్పగించగలవా? నీకున్న మంచి సమయంలో ఆయన నామాన్ని కనపరచగలవా? హల్లెలూయా. నా గుడారము క్షేమమని నాకు తెలిపిదివి, నా క్షేమమని నాకు తెలిపిదివి. హల్లెలూయా. మన గుడారాల క్షేమం ఆమె చెప్పండి, మన దేహాల క్షేమం ఆమె చెప్పండి. మన ఇంట్లో ఏ వస్తువు దొంగ దోచుకోండు. ప్రైజ్ ది లార్డ్. గుడారం మన దేహం, మన గుడారం ఏ ఆమె పాడైపోతుంది ఆమె చెప్పండి. ఆయన క్షేమని చెప్పేశాడు యోబు గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. నీ సమయాన్ని నా దేవునికి అప్పగించగలిగితే ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేస్తాడు. నీ కోసం దిగి వచ్చే దేవుడు ఈ పగలు ఈ స్థలమందు ఉన్నాడు. ధవళ వస్త్ర ధాన్య దూతలు ఈ స్థలములు మన కోసం ఆయన కార్యం జరిగిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సంగమా ఆయన మన కోసం దిగి వచ్చేవాడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్య రక్తము నిష్కళంకమైన చప్పట్లు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. సండే స్కూల్ వెళ్ళాలా? ఆలోచించండి. నా పేరు సంగమా, హానుక కోసం మహాకాశం విడిచిపెట్టి దిగి వచ్చిన దేవుడే ఈ పగలు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ సమయాన్ని ప్రభుకు అప్పగించగలిగితే నీ కోసం దిగిరాగలిగేవాడు నీ ప్రకటించి యేసయ్య. ఆమేన్. ఆదికాండం 18వ అధ్యాయము మొదటి వచనం 2 రోజులు చదువుకుందాం. త్వరగా నా మాటలు నేను ముందుకు కొనసాగిస్తా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదురు నిలబడి అతడు వారిని చూచి గుడారపు వాకిట వారి ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగెను. చాలండి. అబ్రహాం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నాం. నా వైపు చూస్తూ దేవుని మాట్లాడుకుందాం. హల్లెలూయా. అబ్రహాం అట ఎండ వేళ గుడారపు ద్వారమందు ఆ ఇంటి బయట ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకంత అంత బాధానికి అంటే తనకున్న భార్య శారమ్మ లోపల గట్టెత్తుంది. ఆమె చెప్పిన మాట చొప్పునే హాగరును గూడాడు, ఇష్మాయేలుతో కన్నాడు. ఇప్పుడు హాగరమ్మ శారమ్మను అవమానపరుస్తుంది. నువ్వు కొట్టావమ్మా, నీకు పిల్లలు లేరమ్మా, నాకు ఒక్కగానొక్క కుమారుడు ఇష్మాయేలును మనం బ్రతకలేవా అని యజమానురాలైన శారమ్మ మీద గొణుగుతున్న ఆ హాగరును బట్టి శారమ్మ ఇక అబ్రాహామును తినడం మొదలుపెట్టింది. అయ్యా తెచ్చుకున్నావు కావనే ఉంచు, ఆమె దగ్గర ఉంచు అని నాన్న మాట్లాడుతుంది. హాగరంది నాకు కొనుక్కుండవు, ఇప్పుడు ఏం చేయమంటావు? వాడికి బట్టలు కావాలా, వాడు తిండి తినాలా, ఏమో ఇంట్లో చెల్లిపోమంటుంది, మాకు పరిస్థితి అని చెప్పు అని ఆమె పంచాయతీ పెట్టింది. ఇప్పుడు ఏం పంచాయతీ తెరవలేక, ఆమె పంచాయతీ తెరవలేక, ఇష్మాయేలు ఏడుపు, వాడు ఏడుపు ఆపలేక, ఏం చేయాలి అర్థం కాక పాలుపోక ఇంటి బయట కూర్చొని, ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా కుటుంబం ఎంత ఇలా అయిపోయారు, నేను ప్రేమించి చేస్తున్న భార్య ఏమో నా మీద ఎగిసి పడుతుంది. అరే ఆ మాటిని నా దాసి హాగరు కూడితే హాగరు కూడా చూసినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాలా, ఎవరితో నేను ఉండాలా, నాకు దిక్కెవరు ప్రభువా అని చింతల మధ్య కుటుంబాల మధ్య బయట కూర్చొని ప్రభువా నీవు నాకు దిక్కయ్యా అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అటు ప్రార్థన చేస్తుండగానే ఆయన చింతలు చూసిన దేవుడు, ఆయన కృంగుదలు చూసిన దేవుడు, కుటుంబంలోని కలతలు చూసిన దేవుడు, కుటుంబం గలిబి చూసిన దేవుడు ఒక్కసారిగా ఆకాశము తెంచుకొని మేఘాల నుంచి త్వరగా ఆయన దగ్గర దిగి వస్తుండగా ఒక మహిమ గల స్వరూపాన్ని చూసిన అబ్రాహాము కన్నులెత్తి చూడగా యెహోవా అతనికి కనబడ్డాడు. చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ సమస్యల మధ్య ఉన్నాడు. కుటుంబంలో సంసార దాంపత్యంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏం చేయాలో అర్థం కావట్లా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, ఎవరి మాట వినాలి, ఎవరితో జీవించాలి, ఎవరికి ఏ మాట చెప్పాలి అని అర్థం కాక సతమతమవుతూ కృంగుదల్లో ఉన్న అబ్రాహాము ఎండ వేళ దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ఆమె చెప్పండి. యెహోవా అతనికి ప్రత్యక్షమైన ఆమె చెప్పండి. ఒక మాట ఏమంటారా? అబ్రాహాము యెహోవా దగ్గరికి వెళ్ళాడా? యెహోవా అబ్రాహాము దగ్గరికి వచ్చాడా? గది చెప్పాలా? నమాలకించండి ప్రియ సంగమా. నీ పగటి కాల వేళ నీ కుటుంబ పరిస్థితి ఏదైనా, నీ కుటుంబ కలతలు ఏదైనా, నీ సమస్యలు ఏవైనా, ఇదిగో నీ ఉన్న పాటిన మోకాలేసి ప్రభువా నీవే నాకు దిక్కయ్యా అని అడగగలిగితే నీ కోసం దిగరాగలిగిన వాడే నా యేసయ్య. హల్లెలూయా.
నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సాధారణంగా అన్ని కుటుంబాలు ఉన్న సమస్యలే. అబ్రహాంకి కొత్త కాదండి. ఈరోజు సమస్యలే కాదండి కుటుంబాల్లో, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, కుటుంబ కలహాలు, బాధలు, ఇబ్బందులు. ఏం చేయాలి అర్థం కాక ఇంటానే ఎండవేళ బయట కూర్చున్నాక మనకు పోటు తట్టుకోలేక అప్పుడు దాకా 318 మందికి బలశూరుడిగా, యుద్ధం నేర్పిన వాడిగా, కత్తిరిపిన వాడిగా, బలు ఎలా చేయాలో, దేవుడు ఎలా ఆరాధించాలో, 1000 మందికి ఎలా దీవెనకరంగా ఉండాలో తెలిసిన వాడు, సమస్తం ఎరిగిన వాడు, భార్య దగ్గర ఏం చేయాలి అర్థం కాక బయట కూర్చొని చేస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంత గొప్పటి చెప్పండి. అబ్రహాం గురించి బంధువర్గాన్ని త్యజించేశాడు, స్నేహితులు వదిలేశాడు, సొంత తమ్ముడు నేను వెళ్ళిపోతా పంచాయతీ అంటే ఒక్క దెబ్బలో పంచాయతీ చేశాడు. తన జ్ఞానం అమోఘం, తన ప్రార్థన అత్యంత శక్తిమైనది, తను చేసే ప్రార్థనకు దేవుడే కార్యం చేస్తాడు. ఇప్పుడట ఇన్ని జయించిన వాడు రాజులు వెంటబడితే తరిమి కొట్టేశాడండి. 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి రాజ్య సైన్యాలను వెనుకడుగు వేయకుండా చంపి పారదలవని వాడు ఈ అబ్రహాము. హల్లెలూయా. అన్ని చేస్తూ వస్తున్నాడు, ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, చీకటి కార్యాలు వెడగొడుతున్నాడు, 1000 మందికి దీవెనకరంగా మార్చబడిన అబ్రహాము ఏం చేయాలి అర్థం కాక దండం పెట్టి ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. అక్క వందనాలు, అమ్మ అందరికి వందనాలు, జాగ్రత్త భర్తలు బాధపడమాకండి. హల్లెలూయా. అన్ని బయటపడులు ఏ రకంగా చేర్చి వస్తాడు. ఉద్యోగంలో టాపు, వ్యాపారంలో టాపు, బయటకు వెళ్తే న్యాయ తీర్పులు చేర్చగల తెలివి ఉన్నవాడు మీ ఆయన. ఇంటికి వస్తే మాత్రం పాప ఏం చేస్తాం కాక తల మీద బొట్టేసుకొని కూర్చొని ఏం చెబుతా తింటాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు, నువ్వు చెప్పు కానీ చెబుతాని విచారం అంటది. అప్పుడు వాళ్ళు కూడా తప్పు ఉందిలేండి. చెప్పగానే ఏసే దగ్గర మోకలేసి ప్రార్థన చేయొద్దండి. అయ్యా ఆగరు ఇలా అంటది, చారం ఇలా అంటుంది, కొడుకు లేదని చెప్పేసి ఆగరు కలవమంటుంది. ఏది ప్రభు అని అడగాల్సిన ఆయన నా భార్య కదా చెప్పింది కదా అని చెప్పి వెనక ముందు అడుగు వేయకుండా ఆలోచించకుండా త్వరగా హాగరు కూడాడు, ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు వారి బాధ చూడలేని శారమ్మ హాగరు గొడవేయడం మొదలు పెట్టారు. ఏం చేస్తాం కాక కూర్చొని ప్రభువా నా కుటుంబ కలహాలు ఎవరు తీస్తారయ్యా, అందరి కలహాలు నేను తీరుస్తున్నా, అందరికీ న్యాయ తీర్పులు చేస్తున్నా, అందరినీ బలపరుస్తున్నా, అందరికీ జ్ఞానం ఇస్తున్నా, నా మాట చెబితే 100 మంది మోకాలేసి వెళ్ళిపోతున్నారయ్యా, పెద్ద పెద్ద పంచాయతీలు కూడా నేను తీర్చేస్తున్నాను ప్రభువా, నా కుటుంబం కూడా ఎవరు చెప్పుకున్నానయ్యా బరువు పోద్దు ప్రభువా అని ఉన్న చోట మోకాలేసి ప్రార్థన చేస్తే నా యేసయ్య ఉన్న పాటు దిగొచ్చాడు. బిడ్డగా దేవుడు యేసయ్యకి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ పగడికి ఒక శుభవార్త. నువ్వు తెలివివాడివైనా తెలివైన దానివైనా, జ్ఞానవంతురాలైనా నువ్వు ఏ స్థలములో ఎంత బహుబలముగా వాడబడుతున్నా నీ కుటుంబ సమస్యల మీద నువ్వు జయించలేకపోతున్నావేమో, నీ కుటుంబ కలతల మీద నువ్వు జయించలేకపోతున్నావేమో, నీ కృపదల చూస్తున్న దేవుడు, నీ ఇబ్బంది చూస్తున్న దేవుడు నీ కోసం దిగిరాగలిగిన సర్వశక్తిమంతుడు. దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సంగమా ఈ పగలు నీ సమస్యను చూస్తున్నవాడు నీ కోసం దిగరాగలిగే దేవుడు వచ్చంటాడు. ఆయన వచ్చంటాడు, అయ్యా మీదికి కాలమున ఇగో నీకు ఏ గొడవ ఉందో ఆ గొడవ తీసేస్తా. ఆమె చెప్పండి అక్క అదేనా గొడవ, శారమ్మకు కొడుకు లేడు, ఇప్పుడు అదే బాధ. వచ్చే సంవత్సరానికి నీకు కొడుకు పుడతాడయ్యా. శారమ్మ అనేది అయ్యారో సారే చెప్పింది, మనం ఏం చేసినా రాత్రి నీకు అర్థమవుతుందా, లోపల నవ్వుకుంటుంది, ఏంటి నాకు కొడుకు పుడతాడా ఈ ముసలి ముందు అని నవ్వుతా ఉంది. నవ్వుతుండగా నవ్వని పేరు పెడతా గుర్తుంచుకో అని చెప్పేసి అయిపోయింది. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు అన్నట్లుగా మీదికి ఈ కాలమున దేవుడట ఒక మంచి కుమారుని ఇస్సాకును దయచేస్తాడు. సౌండ్ దగ్గర చేస్తే స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక మాట ఆలకించి ఆయన దిగి వస్తే నీ పరిస్థితి అంతా మారిపోతుంది. ఆయన దిగి వస్తే నీ కలవరంతా తొలగిపోద్ది. నా మాట ఆలకించండి, ఒకసారి ఆలోచి చూడండి. అన్ని కలవరాలు ఉన్నాయి, అంత గలిబిలు ఉంది. ఇష్మాయేలు ఏడుస్తున్నాడు, హాగరేమో పోటీ పడుతుంది, శారేమేమో ఆముండమేమో తెలుసుకొని చెబుతుంది. ఏం చేయాలి అర్థం కాక బయట ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఇంటికి రాగానే వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా, ఇంట్లో గొడవేమీ లేనట్లుగా త్వరగా ఆహారం సిద్ధం చేస్తున్నారు. గొడ్డు కోసేవారు గొడ్డుకోతున్నారు. ఎక్కడికక్కడి కూర రెడీ అయిపోతున్నాయి, వంట రెడీ అయిపోతుంది, పశువులు రెడీ అయిపోతున్నాయి, పనివారు ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నట్లే. హల్లెలూయా. ఎట్లక్క గట్టి చెప్పాలా,
అయ్యగారు ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గొడవే లేనట్లుగా మా టీ పెట్టు అయ్యగారు వచ్చిండు ఇంట్లో ఉన్నాయన ఏమనేది పెడతాగా అంటే పెడతాను స్తోత్రం చెప్పు. మేమనుకోవాలా అమ్మో వీళ్ళు ఎంత మంచి ఐక్యమత్యంగా ఉన్నారు భార్య భర్తలు, ప్రభు అట్టే అవుతాయి అట్లా పోవడం ఆలస్యం ఏంటి టీవీ అనేది దేనికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య కూడా ఇంటికి రాగానే వారు అందరూ ఐక్యమత్యంగా ఉన్నట్లుగా త్వరగా ఆహారం సిద్ధపరుస్తున్నారు, వంట రెడీ చేస్తున్నారు. అయ్యా నీ దాసుని తోటిపోమాక కొంచెం ఆహారం తెప్పిస్తా, భోజనం చేయి, కొన్ని నీళ్ళు తెప్పిస్తా, తాగు ప్రభువా. దీనికోసమే నువ్వు వచ్చావు. ప్రభుకి కోపం వచ్చి ఏంద్రా అబ్బాయి నీ బాబు కోసం ఇంటికి వచ్చి అనుకున్నావా అనాలి లేదా? ఆయన సమస్యలు ఎరిగినవాడు కాదండి, నా ఇంటికి అందుకే కదా వచ్చింది, తినడానికే కదా, తినిపోయా అన్నట్లు మాట్లాడుతున్న అబ్రాహాము. దేవుడికి తెలుసు ఆయన బాధ ఏందో. హల్లెలూయా. ఆయన కడుపులో బాధ ఎందుకంటే వచ్చిందో ఎరిగిన వాడండి ఆయన. హల్లెలూయా. సమస్తం ఎరిగిన వాడున్నా కదా, మీ దగ్గరికి ఈ కాలమున మరణి ఎందుకు వస్తా ఆమె చెప్పండి. అప్పటికల్లా నువ్వు దేనితో బాధపడుతున్నావు అదంతా తీరిపోద్ది. నీ కృంగదల ఎందుందో ఆ కృంగదల పోద్ది. నీ సమస్య ఏందో సమస్య తొలగిపోద్ది. నీ కుటుంబంలో ఏలు వడి చేస్తున్న ప్రతి దాన్ని తొలగించేస్తా. హల్లెలూయా. అందుకోసం దిగొచ్చా. ఆమె చెప్పండి, మీరు ఆమె చెప్పండి. నా యేసయ్య ఈ పగలు నీ కోసం దిగరాగల సమర్థుడు. నువ్వు ఉన్న పాటున ప్రభువా అని ఆయన చూడగలిగితే, ఆయన కను తెరవగలిగితే నువ్వు దర్శించగల దేవుడు నేను ప్రకటించి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నీ సంగమా ఈ పగలు నీకున్న బాధలు బలహీనతలు పక్కన పెట్టి ఆయన సముఖంలో నువ్వు ప్రార్థించగలిగితే సమస్తం చక్కపరచగల దేవుడే నేను ప్రకటించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటాడు నువ్వు ఏమి చెప్పకపోయినా ఆయన సమస్తం ఎరిగినవాడు, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అప్పుడు ఆమె ఏం చెప్పాలా? అయ్యా దీని పరిస్థితి చెప్పాలా? కూర్చొని ఏం చేయాలి అర్థం కాక తల మీద కొట్టేసి కూర్చున్నాడు. ఏం చేయాలా అర్థం కాక కూర్చున్నాడు. ఆయన దేవుడు కనపడగానే గమలో బాధ చెప్పాలా, ఆ బాధ చెప్పట్లా. ఏం చెప్పకుండా ఆహార సిద్ధపరుస్తున్నాడు. అది ఎరిగిన దేవుడు అంటాడు కదా, నీ బాధలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. వచ్చే సంవత్సరం ఇదే రోజున నీ పండిటిని ఒక కుమారుడు పుడతాడు. హల్లెలూయా. దగ్గరగా చేతి స్తోత్రం చెబుదాం. ఆయన దిగి వస్తే పరిస్థితులు మారిపోతాయి. ఆయన దిగి వస్తే నీ ఆశ సఫలం చేయబడుతుంది. ఆయన దిగి వస్తే నీ కోరిక సఫలం చేయబడుతుంది. ఆయన దిగి వస్తే నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. చెప్పండి దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకు మాట చెప్పిన మాట వచ్చేస్తా. మోషే అంటారా? నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 చదువుకుందాం. నిర్గమకాండం 3:7-8 చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచుదుని, పనులలో వారిని కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, హెవీలు, ఎబిసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి నన్ను చెవుల దగ్గర యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులేమో తన ప్రజలు బాధపడుతున్నారట. నా మాట ఆలకించారు. ఐగుప్తులేమో తన ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. అయ్యా ఎంతకాలం మాకు ఈ బానిస, ఎంతకాలం మాకు ఈ సంఖ్యలు, ఎంతకాలం విడుదల పొందుకోలేమయ్యా, విడిపించవా ప్రభువా, కనికరించవా ప్రభువా. 400 సంవత్సరాల నుంచి మేము ఇదే ఐగుప్తులో బతుకుతున్నామయ్యా. మమ్మల్ని విడిపించే నాయకుడు ఎవరు, మనం బలపరిచే నాయకుడు ఎవరు అని ఏడుస్తుంటే వారి ఏడుపు, వారి మొర ఆలకించిన దేవుడట నేరుగా తన ప్రజల ఎదుగు వెళ్లకుండా మోషే దేవుని పర్వతమైన హోరేబు దగ్గర ఉన్న మోషే దగ్గరకు దేవుడు దిగి వచ్చి అంటాడు కదా, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, తమ్ము కష్టపెట్టిన వారిని వారి మొర వింటిని, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్న. చెమట యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి వారి బాధ అంటే పాపం వారి బాధ
400 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలక? 4 కాదు, 400 అనండి. 1 సంవత్సరం కాదు. ఈ గోస పెట్టి ఎడితే దేవుడు గోషెల నుండి ఎడితే హోరేపుకి వచ్చేసాడు. మోషే అన్నాడు, అబ్బాయి ఇక్కడ గొర్రెలు కాసిన దాలే కానీ త్వరగానే వెళ్ళి ఐగుప్తు వెళ్ళాలా. ఇప్పుడు నేను వాళ్ళ కోసం దిగొచ్చా, నీకోసం కాదు మోషే. అయ్యా ఎందుకు ప్రభువా? వాళ్ళ కోసం దిగొస్తే వాళ్ళకి వెళ్ళొచ్చు కదా. నోరు మూసుకొని పట్టం కట్టు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేనికోసం వచ్చారట? వారిని విడిపించుటకును నేను దిగి వచ్చి. ఆమె చెప్పండి. ప్రతి సంగమా ఈ పగలు ఒక మాటని ముందు పెట్టేసిన మాట వచ్చేస్తా. ఒకవేళ నువ్వు బానిస బ్రతుకుల మధ్య జీవిస్తున్నావా, ఒకవేళ నిన్ను సాతాను కట్లు బంధించేసి విడిపించలేని వాటిగా నీ జీవితం ఉంటే, ఇదిగో ఈ పగలికి ఒక శుభవార్త. నీ కోసం దిగజాగని వాడే నేను ప్రకటించే యేసయ్యా. హల్లెలూయా. నువ్వు ఏ స్థలం ఉంటున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కట్ల చేతులు బంధించబడ్డా, ఏ బానిస బ్రతుకులో నువ్వు జీవిస్తున్నా, నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆలకించేవాడు నేను ప్రకటించే యేసయ్యా. హల్లెలూయా. దగ్గరగా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ బాధ బానిస బ్రతుకులండి. అయ్యా ఎవరు విడిపిస్తారయ్యా? మాకు సహాయం తెలియదయ్యా, జ్ఞానం తెలియదయ్యా. మేము కష్టపడి పనిచేయడం తప్ప, ఒళ్ళొచ్చి పనిచేయడం తప్ప మాట్లాడడం మాకు రాదు. అధికారులతో మాట్లాడడం తెలియదు, నాయకులతో మాట్లాడడం తెలియదయ్యా అని ఏడుస్తుంటే ధైర్యంగా ఒక వ్యక్తిని పురుకొల్పాడు. అభిషేకంగా ఒక వ్యక్తిని పురుకొల్పాడు. అబ్బాయి నువ్వు త్వరగా పట్టం కట్టాల ప్రయాణం చేయాలా. ఎగిరి ప్రభువా ఐగుప్తు వెళ్ళాలా. అయ్యా నువ్వు మణుతున్న పదవి నాతో మాట్లాడుతున్నావా? నిజంగా నాతో మాట్లాడుతున్నావా? ఇవన్నీ పక్కన పెట్టి అర్జెంట్గా బయలుదేరు. ఎట్టబొమ్మడు చెప్పయ్యా. అని ఓవరానికి నేను చెప్పాలా? ఉన్నవాడు అనువాడు వచ్చినని చెప్పు. హల్లెలూయా. నీ పేరు ఏంది నేను చెప్పాలా? ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. ఆమె చెప్పండి ప్రైజలా. ఆయన సామాన్యంగా అందరికీ ఆయన పేరు చెప్పడండి. మనమే ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ప్రభు చేసిన మేళను బట్టి పేరు పెట్టుకు మాత్రం తప్ప ఆయన పేరు అసలు అందరూ చెప్పడు. ఒక సందర్భంలో మనోహర్ దంపతులు వచ్చి, అయ్యా ఈ పేరు ఏందయ్యా అంటే, నోరు మూసుకొని నీ కొడుకు సంస్థ పేరు పెట్టాలని చెప్పేశాను. తెలుసా? ఆ సామాన్య అందరికి పేరు చెప్పాడు ఆయన. ప్రభు పొందుకున్న వారికి మాత్రమే. హల్లెలూయా. యాకోబే దిగి వచ్చి, అయ్యా అది పేరు ఏంటంటే, నీకు ఎందుకు రాబోయే మరలా వచ్చి పేరుతో కూర్చో అప్పుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పండి. మోషే అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్తా, పర్వత ఏం మాట్లాడమంటావు? పర్వత ఏం చెప్పమంటావు? ఉన్నవాడు అనువాడు దిగొచ్చాడని చెప్పు. అయ్యా వాడు వింటాడా? వాడి కఠినాత్మడయ్యా, వాడి మనసు మంచి మనసు కాదయ్యా, వాడి గుండె రాతి గుండె. ఎన్నిసార్లు బతిలాడినా వాడు నా మాట ఇంట్లేదయ్యా. ఎన్నిసార్లు నా భర్త చెప్పినా నా మాట ఇంట్లేదయ్యా. ఎన్నో రకాల తాగుడులు వ్యసనా చేతున్నాడయ్యా. ప్రభువా నువ్వే మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తుంటావు కదా. దిగో నా ప్రియ సంఘం నీకు ఒక శుభవార్త. ఆయన కోసం దిగి వస్తే హృదయాలు మారిపోతాయి. ఆమె చెప్పు హల్లెలూయా. నువ్వు ఫరో అంటాడు, నేను పోయాను ఏం చెప్పంటావు? ఒకే ఒక మాట, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఆ నీళ్ళని రక్తం అయిపోతాయి. సరిపోతా ఏంటి? నైలు నదియా? అంత ఆశాభాషతో మా నైలు నది పేరు చెబితే వణికిపోతారు దేవతల దేవుళ్ళు. ఒక్కసారి ఒకే ఒక మాటతో నైలు నది అంతా రక్తంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. తాగడానికి గుక్క నీళ్ళు పడింది. ఏం చేయాలి అర్థగాక ఫరో, అరే మోషేని పిలిపించండి రా అంటే, మోషే చేయండి పంపేవా? ఇక బతులాటలు లేవు, గోదటలు లేవు, పంపిస్తేనే వెళ్ళిపోతాం లేదా ఎక్కడే కూర్చుంటాం. అదే ఒక పని చేయి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాకుండా పురుషులు మాత్రమే వెళ్ళి అరణ్యంలో మీ దేవుడికి బలి చేసుకోండి. పురుషులు కాదు, భార్య పిల్లలు పశువులు మొత్తం వెళ్ళిపోవాలా. హల్లెలూయా. అట్లాగా సరే నేనేందో చూపిస్తాపో అని చెప్పేసి మోషే పంపించాడు. మరలా ఉదయం కంటిన్యూ చేసుకున్నాడు. ఒక్కసారిగా తెగులు, ఏగలు, ఒకసారిగా మిడతల దండు వారి మీద వచ్చేసి పడ్డాయి. తట్టుకోలేక మోషేని పిలిపించాడు. ఏం చెప్పు అని ఒక్కసారి బతిలాడరా, మా దేశం పాడైపోతుంది అని బతిలాడితే మోషే ప్రార్థన చేస్తే మిడత దండంతా ఆగిపోయిందండి. వెళ్తే అంటాడు, ఒక పని చేయి, పురుషులే కాదు కానీ పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా పోయి నీ దేవుడు బలి చేసుకోండి అని చెప్పాడు. మళ్ళీ పోతే ఆడికి వెళ్ళిన తర్వాత మేము కాదు మా కుటుంబం అంతా వెళ్ళాలా అని చెప్తే ఆయన మరలా కంటిన్యూ చేసుకొని, నేను నేను ఎవరనుకున్నారా రాజు, నేను నా మాట కాదన్నవా అని చెప్పేశాడు మోషేతో. సరేనయ్యా వెళ్ళిపోతాను చెప్పి బయటికి వెళ్ళారు.
బయటికి వెళ్ళినంత సేపులోనే కప్పలు తండుగా వారి ఇంటి మీదకి వచ్చేసి వారి పడి ఇంటిలో తిన్న ఆహారం కప్పలేమైపోయింది, తింటున్న ఆహారం కప్పలే, ఉంటున్న మంచు కప్పలే, అన్ని కప్పలైపోయినాయి, దేశమంతా కప్పలే. ఏం చేయాలి అర్థం కాక గడగడలాడుతూ మరలా ఫరో పిలిపించాడు. అబ్బాయి ఎన్ని కాదు కానీ నేను పంపినరా, దేవుడు ప్రార్థన చేయవా, ఇదిగో చివరి మాట, ఇక ఇదే ఫైనల్ అని చెప్పేసి అన్నాడు. ఏంది, నీ దేశంలో పెద్ద కొడుకు ఎవడు బతకడు? ఆమె చెప్పండి, ఎవరంట పెద్ద కొడుకు ఎవరు బతకడు? ఎందురా నాకే శాపమా అని అట్లా బయటికి పోయేసరికిలే మరో ఇంట్లో ఫీలింగ్ వేసేసింది. స్తోత్రం చెప్పండి. గడగడగడ వణుకుంటూ వచ్చి మరో గడగడగడ వణుకుంటూ వచ్చేసి మోషే కాలు పడిపోయి, అయ్యా నీ ప్రజలు తీసుకెళ్ళిపో, ఇక మా దేశంలో ఎవరు చచ్చిపోకూడదు, ఇప్పటికే 10 రకాల తెగుళ్ళు మా మీద నిలబడి చేస్తాయి, మీ దేవుడు గొప్పడు, నువ్వు వెళ్ళిపోయా, నేను నమ్ముతున్నా, నీతో పాటు దేవుడు దిగొచ్చి నమ్ముతున్నా, తీసుకుపోయా అని చెప్పగానే రాత్రికి రాత్రే పశు సంపద, పిల్లలు, కట్టబడిన ప్రతి తాడు తెంచివేయబడి ఒక్క రాత్రిలోనే వారు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణం చేస్తారు. చౌడు దగ్గరికి వేసేకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పగలుకి ఒక శుభవార్త, నిన్ను భయపెడుతున్నా, నీ మీద అధికారం చెలాయిస్తున్నా ఎవరైనా ఈ పగలు నిన్ను ధైర్యపరచకుండా, నీ మాట వినకుండా, నీ మీద ఇంకా బలం ప్రయోగం చేస్తుంటే, నీ మీద ఇంకా నిన్ను అణుచివేస్తుంటే, ఇదిగో ఒక మాట, ఈ పగలు ప్రార్థన చేయి, నీ సమస్యను తీర్చగలడు. ఆమె చెప్పన్నా, నీకు అవకాశం కలిగించగలడు. ఆమె చెప్పు. నీ అధికారితో నా దేవుడు మాట్లాడగలడు, నీ నాయకుడితో నా దేవుడు మాట్లాడగలడు, నీ భర్తతో నీ భార్యతో నా దేవుడు మాట్లాడగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఎట్లాగైనా మార్చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన మన కోసం దిగి వచ్చాడు, మన కన్నీటిని నాట్యంగా మార్చడం కోసం, మన బంధకాలు తెంచివేయడం కోసం, ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తున్న మన ఏడుపు నాట్యంగా మార్చడం కోసం ఈ పగలు నీ కోసం దిగి వచ్చే దేవుడు నేను ప్రకటించే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటించేసయ్యా, నీ కన్నీ నాట్యంగా మార్చగలడు. నీ సంగమా, ఈ పగలు నీ సమయాన్ని దేవుడికి అప్పగించగలిగితే, ఒకటి నీ ఆశ తీర్చగలడు. నీ సమయాన్ని దేవుడికి అప్పగించగలిగితే, 2 నీ సన్నిధిలో నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చగలడు. నీ సమయాన్ని నా దేవుడికి అప్పగించగలిగితే, 3 నీ కన్నిటిని నాట్యంగా మార్చి నీ బంధకాలు తెచ్చివేసి నీకు విడిపించిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు తెలియసి మాట ముగించేస్తా. పరిస్థితులు ఎన్నో మాటలున్నాయి కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. షద్రకు మెషక్ అబెద్నెగో అనండి, గట్టిగా అనండి. నాకు తెలిసి 4 అన్నారు. ఇన్ని రోజు తిరగట్లేగా, ఎందుకంటే మరి ఇవాళ ఆదివారం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బాయ్, మరి విగ్రహారం చేయాలా, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాం అని రాజు ఆజ్ఞ జారీ చేశాడు, చట్టం చేశాడు. రాజు భయానికి గడగడలాడుతున్న పిరికి పందలైన క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఆ విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు. రోషం లేనివారు, భయస్థులు, ఏమైంది లేదా గుంపులో గోవిందో, నలుగురితో నారాయణ కులతో అనుకున్న వాళ్ళందరూ కూడా పోయి ఆ విగ్రహానికి ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 మాత్రం ప్రార్థన చేయట్లా. రాజు పిలిపించాడు. ఏందిరా బాయ్, మీరు తెలివైన వారు నాకు తెలుసు కానీ ఎంత తెలివి తక్కువ అనుకోవట్లేదురా, రాజుకే ఎదురుస్తారా, రాజు ఎదురిస్తారా? ఒకే ఒక మాట, రాజా ఇందుని గురించి చెప్పాల్సిన చింత మాకు లేదయ్యా. ఒక మాట గుర్తుంచుకో, నువ్వు బ్రతుకున్నావంటే అది యేసయ్య కృప, ఇప్పటికీ నువ్వు మనసు మార్చుకోలేదనుకో నీకే నష్టం అని చెప్పేశాడు. రాజుకు కోపం పెరిగిపోయింది. ఎందురా, నాకే బ్రతికెత్తారా, నన్నే జీవించేస్తారా, ఎంత కండగావరం అని కోపం పెంచుకున్న ఈ రాజట అగ్నిగుండాన్ని ఏడంతా చేయమని చెప్పాడు. ఇగో ఇప్పటికన్నా పోయిందే లేదు, నా చేతిలో అవకాశం ఉన్నది, మీ 3 బ్రతికిస్తా, ఇప్పటికైనా విగ్రహాలు చేయి, బ్రతుకుతారు అంటే నా దేవుడు రక్షించిన సమర్థుడు. చౌడ దగ్గర చేసే స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. వారు ఉంటున్న మాట రాజుకు గుండెలో గుబెలు పుట్టిందండి. ఏమన్నా తెలుసా, రాజా నేను చచ్చిపోయిన పర్లా, మా దేవుడు రక్షిస్తాడు, మాకు నమ్మకం ఉంది అని రక్షించడం పర్లేదు, నువ్వు పెట్టిన విగ్రహాలు మాత్రమే చెయ్యం. కొత్తలు చెప్పు. తీసుకెళ్ళి బంటుకు ఆజ్ఞాపించాడు. ఏంటంటారా అగ్నిగుండాలు, ఏంట్రా మాట తేడా అవుతుంది, అంతా వీళ్ళు ఎగిసిపడుతున్నారు, కండకాలు ఎక్కువైపోయింది అని చెప్పేసి
అగ్నిగుండం 700 బంట్రోతులు వెళ్ళి వాళ్ళు విసిరేసేలోపు బంట్రోతులు కాలిపోయారు, బంట్రోతులు చచ్చిపోయారు. నా మాటలు గించండి. విసిరివేయబడి వారు మాత్రం ఉన్న చోట మోకాళ్ళేసి ప్రభుకు ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శక్తివంతమైన మేఘం, అగ్నిని చల్లార్చే మేఘం ఆ స్థలములో వారికి తోడుగా దిగి వచ్చింది. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. తన ప్రజలైన వారిని కాపాడడం కోసం, అగ్ని ఫలమును చల్లార్చడం కోసం నా దేవుడు మహిమ గల మేఘాన్ని వారి మధ్యకు దించేశాడు. స్తోత్రం చెప్పండి. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. రాజు అనుకున్నాడు, రాజు అనుకుంటే ఏమనుకున్నారు, అట్లు దేవారం జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్త అని మైకులో చెబుతున్నాడు. అది చెప్పి ఇటు చూసేలోపు వాడు హ్యాపీగా చుట్టూ తిరుగుతా యేసయ్య స్తుతి చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతరా ఆయన బాధ అని కళ్ళు సమర్చుకొని తన పక్కనున్న సహస్రాధిపతులతో మంత్రులతో మాట్లాడుతుంటే, అయ్యా నీకే కాదు మాకు కూడా నాలుగు కూడా కనిపిస్తున్నాడు అయ్యా, త్వరగా అగ్ని బలం చల్లార్చండిరా, అగ్ని ఆర్పి వాళ్ళు బయట తీసుకురండిరా అని చెప్పగానే అగ్ని ఆర్పేశారు. బయట తీసుకొస్తే ముగ్గురు వచ్చారు. అబ్బాయి ఎంత నువ్వు వేసి ముగ్గురునే కదా. త్వరగా ఈ యొక్క వెంట్రులు చూశాడు. బైబిల్ అయిపోయిన మాటలు వెంట్రులు వాసన చూశాడు, చర్మం వాసన చూశాడు. మీరు మనుషులు ఎంత అయ్యారా అని చూస్తే, అయ్యా మేము మనుషులమే. స్తోత్రం చెప్పు. ఏంది అని మీకున్న విశేషం ఏంది? ఎందుకున్నారు మరి? నువ్వు ఊరికే మాట్లాడుకున్నావా? అయ్యా అధికారులు గౌరవించి మా బైబిల్ చదువుతుంది, నాయకులు గౌరవించి మా బైబిల్ చదువుతుంది, నీకు అడ్డు తిరిగేవారు కాదయ్యా, కాకపోతే విగ్రహాలు చేయద్దని మా దేవుడు చెప్పాడయ్యా. ఎవర్రా మేము 4 వ్యక్తులు చూసాం, ఏది మీతో పాటు లేదంటే మేము ఏ స్థలంలో సమస్యలో ఉంటాము ఆ సమస్యలకు వస్తాడయ్యా, ఏ ఇబ్బందులు ఉంటామో ఆ ఇబ్బందులకు వస్తాడయ్యా. ఎల్లప్పుడూ మాతోనే మా చుట్టూ ఆవరించి ఉంటాడు. హల్లెలూయా. మమ్మల్ని కప్పేస్తాడయ్యా. హల్లెలూయా. అరే ఆయన ముఖము తేజవంతంగా ఉందిరా. ఆయన ఉన్నప్పుడు మీ ముఖాలు ఎంత తేజస్గా ఉన్నాయంటే మిమ్మల్ని చూడలేక, ఆయన చూడలేక నేను చేసిన అగ్ని ఎందుకు పనికిరాందిగా అనిపించింది. ఏంటి ఆయన ఎల్లప్పుడూ మాతో ఉన్నాడు. ఆమె చెప్పండి. అగ్ని ఫలమును చల్లార్చడం కోసం నీ కోసం దిగువచ్చిన దేవుడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా దేవుని పెట్టారా, ఈ పగటి కాలవేళ ఈ వారం నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నా, ఈ వారం ఏ సమస్యలో ప్రయాణం చేస్తున్నా, ఈ వారం ఏ అధికారితో మాట్లాడుతున్నా, ఈ వారం ఏ నాయకుడితో మాట్లాడుతున్నా, ఈ వారం దేని కొరకు ఆశీర్వాదంగా జీవిస్తున్నా, ఈ వారం ఏ సమస్య నువ్వు బాధపడుతున్నా, నువ్వు ప్రార్థిస్తుండగానే, నువ్వు పాటలు పాడుతుండగానే నీ ఉన్న స్థలములో నీ కోసం దిగిరగిన దేవుడు నేను ప్రకటించే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మితే దగ్గరగా తమ్ముడు యేసుకు స్తోత్రం చెప్పండి. దగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కోసం దిగిరగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సంగమా ఒక మాట ఆలోచించు. నీ కోసం దిగిరాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ప్రభు జీవితంలో ఒక మంచి మాట షరతు, నీ సమయాన్ని ఆయనకు అప్పగించాలి. ఏంటండి మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రభు సర్వ యమప్రాప్తం చేస్తాం కలిగి అర్థం. దేవుడికే సమయాన్ని ఇవ్వలేము, దేవుడికే సమయాన్ని ఇవ్వలేదు. దేవుడికి సమయం పెడతావు. ఇదిగో 10 గంటల ప్రార్థన అట్టగా దూషణ పడినారు కాపాడుతావు, కరెక్ట్గా 6 అయిపోయినానికి వస్తే 1 గంట కూర్చోవచ్చు, ఇబ్బంది ఉండదు అన్నట్లుగా దేవుడికి సమయం పెట్టి వస్తాం. అరే 10 గంటల ప్రార్థన, దేవుడు నా కోసం దిగి వస్తున్నాడు, ముందుగా నేను ఉండాలి అక్కడ. నా కోసం దేవుడు ఏ సిద్ధపరిచాడు, ఏ ఆహారం సిద్ధపరిచాడు, నేను ఏ మాట చేత ఈ వారం బలపరచబడతాను, ఏ మాట చేత ఆయన మహిమకు మార్చబడతాను అన్న సిద్ధపడలేదండి. దేవుడికి అంటాం, ఏ వస్తా ఉండు ప్రభువా కొంతసేపు ఉండు, అక్కడ బయలుదేరుతూ ఉంటాం. పాడే ఇంకొక పాట పాడి పోదాం, ఒక్క పాట అయిపోదాం పోదాం. ఏ సేపు అట్టే ఉంటుండు, మనసులో అనుకుంటే ఉంటుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక ఆరాధన అనగానే కొప్పలు పడుకుంటూ వస్తూ ఉంటారు. నేను చూస్తూనే ఉంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మార్చును గాక, మీ హృదయాలు మార్చును గాక, నీ కోసం నా దేవుడు దిగువచ్చును గాక, నీ ప్రతి పరిస్థితి మార్చును గాక, అగ్ని బలము లాంటి సమస్యలను చల్లార్చును గాక. హల్లెలూయా. ఆయన దిగి వచ్చింది దేవుడు. ఆయన దిగి వస్తే నీ పరిస్థితి మార్చేస్తాడు. హానోకును మరణం రుచి చూడకుండానే లేపేసినట్లుగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రతి సంగమా ఈ పక్కన ఒక మాట, నువ్వు ఉన్న చోటన ప్రార్థించగలిగితే, నువ్వు ఉన్న చోటన నా ప్రభువుకు నీ పరిస్థితి చెప్పగలిగితే, నీవు ఉన్న చోటన నీ పరిస్థితి నా దేవుడు చెప్పగలిగితే, నిన్ను విడిపించే సమర్థుడు, నీకు సహాయం చేయని సమర్థుడు, నీ అధికారితో నీ నాయకుడితో నా ప్రభు మాట్లాడే సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కొనిపోగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి కాలం వేళ
ఆయన మనం ఆరాధన చేద్దాం. పగటి కాలం వేళ ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ వారం అంతా ఆ కృప కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా నువ్వు మా కోసం దిగొస్తాను చెప్పావు కదా, మా పరిస్థితి ఇది ప్రభువా, ఇదిగో నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా, నీతో నడవాలనుకుంటున్నానయ్యా, నీ మహిమలో ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని హాలుకొని ప్రార్థన చేయగలవా? అయ్యా కుటుంబం అంతా కలవదాం, కుటుంబం అంతా గదిమిలి ఏం చేయాలి అర్థం కాదు ప్రభువా అని అప్పుడు ప్రార్థన చేయగలవా? ప్రభువా మా బానిస బ్రతుకులు ఎవరు విడిపిస్తారయ్యా? విడిపించిన నాయకుడు లేడు, విడిపించాల తెలివి మాకు లేదు, ఎలా తప్పించుకునే మార్గం మాకు తెలియట్లా. విడిపించవా, కనికరించవా అని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయగలవా? విడిపించడం కోసం నా యేసయ్య నీ కోసం ఒక నాయకుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజే, ఇంట్లో ఉన్నవారే, నీ దేశ అధికారులే నీ మీద తిరగబడి నిన్ను అవహేళన చేస్తూ అగ్నికి అప్పగిస్తుంటే ఒక మాట గుర్తుంచుకో, నీతో పాటు నీ సమస్యలకు నా దేవుడు రాగలగలడు. హల్లెలూయా. నీతో పాటు ప్రయాణం చేయగలడు. ఆ రోషపు ప్రార్థన నీకు ఉండగలిగితే, రాజా ఇందుని గురించి నీకు చెప్పాల్సిన చింత మాకు లేదయ్యా అని చెప్పగలవ మాట. మన గ్రామ ఈవో గారితోనూ మన ఎమ్మెల్యే గారితోనూ ఏదో అని చెప్పేది అనగలవా? గుర్తుకుతోనే ఆయనకు విరోధంగా నీ పార్టీ నీదైనా ఆయన ముందు నువ్వు అన్నావు అంటే ఒక్క అనలేవు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఉపయోగపడుతున్నామో, ఎక్కడో తొక్కుతున్నామో అను. ఇప్పుడు అంటాడు ఏందయ్యా యేసుకి విరోధంగా చేసే ఏ కార్యాన్ని ఒప్పుకోరు అసలు. విగ్రహాలు చేయమంటున్నాడు. నీకు మొక్కటేంటి అసలు? ఇప్పుడు రాజుని ఒప్పుకున్నా, అధికారిని ఒప్పుకున్నా, నమస్కారం చేసా, వందనొచ్చి చెప్పా, దీవించబడి కాకని చెప్పి ఆశీర్వాదించా, ప్రార్థన చేశా. ఇప్పుడు నా దేవుడికి విరోధంగా ఉంటే నేను ఎందుకు అసలు మాట్లాడాలా? ప్రైజ్ ది లార్డ్. మాట మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. అగ్ని దగ్గరికి వెళ్ళిపోతున్నా కూడా అంటారు కదా, జాగ్రత్త, నా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు అంటాడు, వాడు బయటకు వచ్చిన తర్వాత రాజు అన్నాడు, దేశమంతటి ముందు శాసనం చేశారు, చట్టం చేశారు, ఆ చట్టాన్ని కొట్టివేసి, ఆ శాసనాన్ని కొట్టివేసి ఇప్పుడు పలుకుతున్న ఒక మంచి మాట, వీరి దేవుడు పూజారుడు. చమడేసే స్తోత్రం చెప్పండి. వీరి దేవుడు మహోన్నతుడు. వీరి దేవుడిని మనము ఆరాధన చేద్దామని బాహాటంగా సాక్ష్యం చెప్పిన వాడు రాజండి. ఆమె చెప్పు, ఆ రోషం పగలికుంటే నీ కోసం దిగగల దేవుడు నేను ప్రకటించి చేస్తయ్యా. ఒకంత ప్రార్థన చేయగలవా? ఒకంత ప్రార్థన చేయగలవా? సమయాన్ని దేవుడికి అప్పగించగలవా? అలాగే నా దేవుని ప్రార్థన ఆలకించును గాక. ఈ మాట దేవుడు దీనికి ఆశీర్వదించును గాక. తల ఉంచున్న ప్రార్థన చేద్దాం. ఉన్న పాటున మోకాలేసి ఒక చిన్న ప్రార్థన, ఉన్న పాటను మోకాలేసి ఒక చిన్న ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ పగటి కాల వేళ, ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి వారమున నా ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మంచి మాట. నీ కోసం నా దేవుడు దిగిరాగలిగే దేవుడు ఆయన, నిన్ను దర్శించగల దేవుడు ఆయన, నీ పరిస్థితిని మార్చడానికి ఆయన చాలిన దేవుడు. ఒక్క మాట పలుకుతావా? సహోదరి సహోదరుడా, స్వరమెత్తి గలమెత్తి, అయ్యా నా సమయానికి అప్పగిస్తానయ్యా, నా ఉద్యోగానికి అప్పగిస్తానయ్యా, నా పరిపాలనలో